తిరుమల పుణ్యక్షేత్రం అనగానే శ్రీవారి దివ్యమంగళ స్వరూపంతో పాటు పచ్చని గిరులు కళ్ళ ముందుకొస్తాయి. ఆ పవిత్ర శేషాచల కొండలు ఇప్పుడు పచ్చదనంతో మరింత కలకల్లాడుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ విభాగం దశాబ్దాలుగా చేస్తున్న కృషితో ఈ ప్రాంతంలో అటవీ విస్తరణం ఏకంగా 89.4% చేరింది. టీటీడీ దేశంలోని అత్యుత్తమ స్థానంలో నిలిచింది. టీటీడీ పరిధిలోని 2719 హెక్టార్ల అటవీ ప్రాంతంలో దాదాపు 2431 హెక్టార్లు పచ్చదనంతో నిండి ఉండడం విశేషం. 1980 నుంచి టీటీడీ అటవీ విభాగం శేషాచల అరణ్య సంపద పరిరక్షణకు, పర్యావరణ సమతుల్యకు పెద్దపీట వేస్తోంది. డిప్యూటీ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ పర్యవేక్షణలో తిరుమల తిరుపతిలో 2 చొప్పున మొత్తం 4 ఫారెస్ట్ రేంజ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అక్రమ కలప రవాణా, వన్యప్రాణుల వేటను అరికట్టేందుకు 24 గంటల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. అగ్ని ప్రమాదాల నివారణకు ఏటా 26.5 లక్షల చదరపు మీటర్లు ఫైర్ లైన్లతో ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక బృందాలతో అప్రమత్తంగా ఉంటున్నారు. జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా టీటీడీ ఒక కీలక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. పర్యావరణానికి హాని కలిగించే విదేశీ జాతి ఆకేషియా చెట్లను తొలగించి వాటి స్థానంలో 576 హెక్టార్ల విస్తీర్ణంలో గంధం, ఎర్రచందనం, ఉసిరి, నేరేడు వంటి స్థానిక జాతి మొక్కలు నాటుతున్నారు. ఇప్పటికీ 22 హెక్టార్లలో ఈ పనులు పూర్తయ్యాయి. దీనికి అవసరమైన మొక్కలను టీటీడీయే తన నర్సరీల్లో పెంచుతోంది.